న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ భవానీ లింగేశ్వర ఆలయంలో శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు, హాట్ బాక్సులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మరో వార్డు కౌన్సిలర్. శ్రీశైలం మల్లన్న సేవలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి. శివనామస్మరణతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినం పండుగ సందర్భంగా ఆదివారం అహ్మదీపూర్ గ్రామంలో శ్రీ భవానీ లింగేశ్వరం ఆలయం ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం శ్రీ భవానీ లింగేశ్వరం ఆలయంలో శ్రీ విశ్వనాథ్ శర్మ పంతులు, గ్రామ సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు ప్రత్యేకమైన పూజలు చేసి ఆలయంలో భవానీ లింగం 1100 దీపాలను నిర్వహించిన సందర్భంగా దీపాలను వెలిగించి అనంతరం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ శర్మ పంతులు మాట్లాడుతూ హిందువుల ముఖ్య పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమశివుని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ, శివనామస్మరణతో తమ భక్తిని చాటుకున్నారు. కోరిన కోరికలు తీర్చి బాధలు తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఆలయానికి ప్రతి ఏడాది వచ్చి ఆ మహాదేవుడికి పూజలు చేస్తూ దర్శించుకోవటం జరుగుతుందన్నారు. లైట్లో అవన్నీ దాచుకున్నది రాడా మహాదేవ హర. ఈరోజు శివరాత్రి సందర్భంగా మా అమదీపురం గ్రామ ప్రజలకందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఈరోజు అమదీపురంలో వెలిసినటువంటి భవానీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయంలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగింది. ఆ భవానీ శంకరుడు మా గ్రామాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ఊరును చల్లంగా కాపాడాలని మనస్ఫూర్తిగా విశ్వేశ్వరుని వేడుకుంటున్నాం. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. రాజా రామచంద్ర స్వామి భగవానికి జై. ఆంజనేయ స్వామి భగవానికి జై. సంగారెడ్డి జిల్లా జిన్నార మున్సిపాలిటీలోని 5వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ శిల్పా నాగరాజును గులాబీ కండువ కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు. దీంతో జిన్నార మున్సిపాలిటీలో 10కి పెరిగింది బీఆర్ఎస్ అభ్యర్థుల బలం. కాంగ్రెస్ 6, బీజేపీ 4 ఉండటంతో మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు, హాట్ బాక్స్లను తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్ చేశారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపాలిటీలోని ఎన్నికల్లో 1వ వార్డులో ఓడిపోయినందుకు తాను పంచిన డబ్బులు, చీరలు, హాట్ బాక్స్లను తిరిగి ఇవ్వాలని ఓటర్ల ఇళ్లపైకి వెళ్లి హల్చల్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థి స్వరూపారాణి, ఆమె కుటుంబ సభ్యులు. ఓటర్లందరూ మూకుమ్మడిగా ఎదురిష్టంతో సమాధానం చెప్పలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నలభై రోజుల పాటు మండల దీక్ష చేసిన శివస్వాములు మహాశివరాత్రి రోజున మాల విరమణ చేశారు. వేల్మవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో మాల విరమణ గావించారు. వేములవాడ నియోజకవర్గంతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వేములవాడ చేరుకున్న శివస్వాములు శివనామస్మరణ చేస్తూ సందడి చేశారు. దాదాపు 5,000 మంది శివదీక్ష స్వాములు స్వామివారిని దర్శించుకోగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ హర హర మహాదేవ ఓం నమః శివాయ 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 ఈ శివరాత్రి పురస్కారం చేసుకొని మేము 41 రోజు నిష్టగా దీక్ష చేసి ఈరోజు మాల విరమణ చేయడానికి ఇలా భీముని ఆలయానికి వచ్చాం. అంతా సవ్యంగా అందరూ తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరూ సుఖసంతంగా ఉండాలని మేము కూడా శివస్వాములు అందరం ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. భీమేశ్వరాలయంలో టెంపుల్కి వచ్చాము. స్వామివారికి మాకు అందరికీ కలగాలని. ఓం నమః శివాయ. 30 కిలోమీటర్లు వస్తుంది. తగ్గిందా లైన్ తగ్గింది. 5,000 మంది అయితే
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు అభ్యర్థి తొర్రికొండ ప్రభాకర్పై ఎన్నికల కమిషనర్ హైకోర్టును ఆశ్రయిస్తారని 9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సూరా శ్యామ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని, ఎదుటి అభ్యర్థులను బెదిరిస్తూ తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఎంతటికైనా దిగజారిపోయారని అన్నారు. 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీపై గెలుపొందిన ప్రభాకర్ ఇంటి నెంబర్ 6-144/1 గల ఇంట్లో కేవలం 6 ఓట్లు మాత్రమే ఉన్నాయని, 5వ వార్డు, 10వ వార్డు 7 వార్డులతో పాటు హైదరాబాద్లో నివసించే వారి ఓట్లను తన ఇంటి నంబర్పై BLO సహకారంతో ఆధార్ కార్డులను మార్పిడి చేసి ఓట్లను నమోదు చేసుకున్నారని, గతంలో తాను మున్సిపల్లో అభ్యంతరాలు తెలిపే సమయం ఓట్లపై అభ్యంతరాలు తెలిపిన పరిగణలోకి తీసుకోలేదని, ప్రజావాణిలో కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారని, దొంగ ఓట్లను తొలగించాలని చెప్పినా పట్టించుకున్న వారు లేరని, కేవలం వివిధ వార్డుల్లో ఉన్న తనకు అనుకూలమైన వారిని తన ఇంటిపై నమోదు చేసుకుని 4 ఓట్లతో విజయం సాధించారని, నైతికంగా విజయం తనదేనని, దీనిపై ఎన్నికల కమిషనర్తో పాటు హైకోర్టును ఆశ్రయిస్తారని అన్నారు. పార్లమెంట్లో ఓటు చోరీ అంటూ గగ్గోలు పెట్టిన రాహుల్ గాంధీకి తమ కాంగ్రెస్ పార్టీలోనే ఓట్ల చోరీకి పాల్పడేవారు ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుందో లేదో తెలియదన్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతూ విజయం సాధించామని సంకలు గుద్దుకోవటం సరికాదని, నైతికంగా ప్రజల్లో ఉండి వారి ఓటుతో గెలవాలి తప్ప బెదిరింపులకు భయభ్రాంతులకు గురి చేస్తూ తప్పుడు ఓట్లను నమోదు చేసి గెలుపొందడం ఏంటని ప్రశ్నించారు. 22 ఓట్లను తన ఇంటిపై నమోదు చేసుకున్నారని, గతంలో ఓటు వేసిన అనిల్, జాంగీర్, మొండయ్య, షేక్ మహమ్మద్ అలీతో పాటు అనేక మంది పేర్లు నమోదు చేశారని, వీరు గతంలో తమ వార్డుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారని, ప్రస్తుతం అదే వార్డులో నివసిస్తున్నారని, వారి గృహాలు అక్కడే ఉన్నాయని, ఓటు మాత్రం 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటిలో ఎలా ఉంటుందని అన్నారు. 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓటింగ్ రోజు స్వయంగా డబ్బులు పంపిణీ చేశారని, వాటికి సంబంధించిన ఆధారాలు వివిధ ఛానళ్లు ప్రసారం అయ్యాయని తెలిపారు. అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్ను కలుస్తారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 9వ వార్డు నుండి నేను పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తొర్రికొండ ప్రభాకర్ గారు పోటీ చేయడం జరిగింది. మరి మొన్న జరిగిన ఫలితాల్లో నేను 2 ఓట్ల స్వల్ప తేడా ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరి గతంలో ఏదైతే ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ జాబితా ఏదైతే ప్రచురించారో జనవరి 12 తారీఖున, అప్పటి నుండి ఓటరు లిస్టు తుది జాబితా విడుదలైన తర్వాత మరి అభ్యంతర స్వీకరణలో భాగంగా నేను ఈ 9వ వార్డులో 6-144/1 తొర్రికొండ ప్రభాకర్ వారి ఇల్లు మీద దాదాపు ఒక 20 ఓట్లు దొంగ ఓట్లుగా నమోదు చేయడం జరిగిందని చెప్పి మరి ఆనాడు మీ అందరి సమక్షంలో మన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్లో నేను అభ్యంతరం తెలపడం జరిగింది. ఎందుకంటే 6-144/1 అనేది తొర్రికొండ రమాదేవి వైపాపు ప్రభాకర్ గారి పేరు మీద ఉన్న ఇల్లు. దానిలో వాళ్ళ ఇంటిలో ఆల్రెడీ వాళ్ళ ఇంటి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులే దాదాపు 6-8 ఓట్లు ఉన్నాయి. ఇంట్లో కిరాయి ఉన్నారు అని చెప్పి ఈరోజు ఎడిట్ చేసి ఏదైతే ఆ ఆధార్ కార్డు ఏదైతే BLO ద్వారా వేసి దీన్ని ఆ ఇంటి నెంబర్ని పక్క వార్డులో ఉన్నట్టు 10వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లను కూడా 10వ వార్డులో 7వ వార్డులో ఉన్నటువంటి ఓటర్లని ఈరోజు BLOల ద్వారా అక్రమంగా ఈరోజు హౌస్ నెంబర్ చేంజ్ చేసి తన ఇంటి పేరు మీద 6-144/1 అనే ఇంటి నెంబర్ మీద వాళ్లకు ఓటర్లు నమోదు చేసి వాళ్ళని 9వ వార్డు ఓటర్లుగా చేర్చడం జరిగింది. ఉదాహరణకు ఇప్పుడు వేముల కుమార్ తండ్రి పేరు వేముల వీరయ్య 6-144/1. ఈయన గతంలో ఈయన కుటుంబం ఇప్పుడు 4 ఓట్లు ఉన్నాయి. ఈయన 9వ వార్డులో దారింది. కానీ గతంలో ఈయన 10th వార్డు, ఈయన గృహం కూడా 10th వార్డు. ఆ వార్డులన్నీ ఓట్లను తీసి తన ఇంటి పేరు మీద నమోదు చేసుకోవడం జరిగింది BLO ద్వారా. అదేవిధంగా ఇవాళ చూసినట్టయితే ఈ జయంగీర్ తన మిసెస్ పేరు, దాని తర్వాత మరి దాసం మొండయ్య పేరు, తర్వాత కూరపు రాజయ్య అని వాళ్ళ ఇంట్లో 5 ఓట్లు, తర్వాత ఒక షేక్ మహమ్మద్ అలీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో 2 ఓట్లు. ఆయన మధ్యగుంట, ఆయన శ్రీరామనగర్లో ఇప్పుడు ఆటో నడుపుకుంటే జీవనం కొనసాగిస్తాడు. ఆయన ఒక శ్రీరామనగర్లో ఒక ఇంటి దగ్గర కిరాయి ఉంటే ఆయన ఆధార్ కార్డు తీసుకొని కూడా ఈయన ఇంటి నెంబర్ మీద నమోదు చేసుకొని ఈ దొంగ ఓట్లను చేయడం జరిగింది. అదేవిధంగా తొర్రికొండ సౌజన్య, తొర్రికొండ శ్రావంతి, తొర్రికొండ సంధ్యారాణి అని వీళ్ళు ఇది 5వ వార్డు ఓటర్లు. వీళ్ళు ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ నివాసం ఉంటారు, హైదరాబాద్ ఉంటారు.
ఐదో వార్డు ఓటర్లని వీళ్ళ ఎవరైతే ఈ స్థాయిలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తన ఇంటి పేరు మీద నమోదు చేసి ఇది బిఎల్ఓ ద్వారా చేసి ఈ నెంబరు దాదాపు 20 ఓట్లు వాళ్ళ ఓట్లతో కలిపి 22 ఓట్లు దొంగ ఓట్లు అనేది తన ఇంటి మీద నమోదు చేయడం జరిగింది. నేను గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ ముందు ఆ ఓటరు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అభ్యంతరం తెలిపినా అయినా కూడా ఇది తీసేయరాదు, డిలీషన్ చేయరాదు, కలపరాదని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు స్వల్ప తేడాతో దాదాపు 2 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. అంటే ఇది ఎంత అన్యాయం. ఒక పదవి కోసం తను 4 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఓకే, నీకు పదవి కాంక్ష ఉండొచ్చు, కానీ ఇలా దొడ్డిదారిన దొంగదారిన ఇలా ఓట్లు సంపాదించి ఇలా మీరు అక్రమంగా గెలవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం చెప్తారు, ఇలా రాహుల్ గాంధీ ఏం చెప్తారు, ఓటు చోరీ అని బీజేపీ మీద ఇలా విమర్శ చేస్తారు. వీళ్ళు ఓటు చోరీ చేస్తానే కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ చేస్తారు. అక్రమాల ద్వారా, అన్యాయ ద్వారా, దౌర్జన్యంగా అధికార పార్టీ ఉన్నాను ఒక అహంకారంతో ఇలా మేము గెలవాలి, అడ్డదారులైనా గెలవాలన్న ఒక ఆకాంక్షతో ఇలా మీరు ఇలా పదవులు పొందాలని చెప్పి మూర్ఖంగా ఆలోచించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు 9వ వార్డులో కానివ్వండి, ఏ వార్డులో కానివ్వండి, పోలీసులను పెట్టి అక్రమంగా బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంతోమంది ఇబ్బందులు పెట్టి ఇవాళ 9వ వార్డు తరఫున నేను నిల్చుంటే నా తరఫున నిల్చున్న ఒక బెదిరింపుల ధోరణులు అందరూ కూడా బెదిరిస్తూ ఇలా అక్రమంగా గెలవాలని చెప్పి ఇలా చాలా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక అభ్యర్థి అయ్యండి దాదాపు ఒక ఇంటి మీద ఆయన ఇంట్లో కిరాయి ఉంటే ఒక రెండు ఆయన ఇల్లు చూడండి, ఆయన ఇంట్లో కనీసం ఒక కుటుంబం కూడా కిరాయి ఉండలేని పరిస్థితి. అయినా కూడా 20 ఓట్లు, దాదాపు 20 ఓట్లు. ఎంత మూర్ఖం అంటే పక్క వాళ్ళు ఉన్నట్టు గతంలో వాళ్ళ ఈ హౌజు పక్క వాళ్ళు ఉంటాయి, గతంలో వాళ్ళు పక్క వాడ ఓటరై ఉంటారు, కానీ ఇప్పుడు మాత్రం 9వ వార్డులో ఓట్లు వచ్చింది. ఇదేందా ప్రశ్నిస్తే అధికారులు స్పందించరు. ఇలా స్పందించడంతో ఇప్పుడు ఏమైంది, ఇంత చేసినా ఇంత అక్రమంగా అన్యాయాలు చేసినా కూడా ఇలా కేవలం గెలిచింది 2-3 ఓట్లతోనే. నైతిక విజయం మాదే. ఇది ఎంత అన్యాయం అంటే మేము చాలా ప్రశ్నించడం, ఓట్ల ద్వారా ఏదన్నా ఉంటే మన పలుకుబడి ద్వారానో లేకపోతే ప్రజా ఆశీస్సుల ద్వారానో గెలవాలి, కానీ ఇలా దొంగ ఓట్ల ద్వారా మేము గెలిచి ఇలా మేము విరవేగిద్దామంటే కాదు. అదేవిధంగా ఇలా ఎంత కాంగ్రెస్ నాయకులు 9వ వార్డుల ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన సింగిల్ విండో చెరువు 2 సార్లు వేసిండు, ఒకసారి జిల్లా డైరెక్టర్ వేసిండు. ఆయన డైరెక్ట్ సింగిల్ బూత్ల 17 నెంబర్ బూత్ల 18 నెంబర్ బూత్ల ఇలా ఏజెంట్గా కూర్చొని డైరెక్ట్ ఓటర్లని చేయకూడదు కోటేమని చెప్పిండు. ఆయన ఒక జిల్లా స్థాయి నాయకుడు అని చెప్తాడు. ఆయన కూడా ఒక చిన్న స్థాయి ఏజెంట్ కూర్చొని ఇలా ఓటర్లని చేయకూడదు అని చెప్పి మభ్యపెట్టడం జరిగింది. అంటే గెలవడానికి ఏ రకంగా అడ్డదారులు దొక్కలను వాళ్ళంతా అడ్డదారులు దొక్కడం జరిగింది. తప్పకుండా ఎదుర్కొంటాం. ఎందుకంటే మేము ఉద్యమాల ద్వారా వచ్చినాం, పైరవుల దారును లేకపోతే పైసల దారును ఇలా పొలిటికల్స్ రాలేదు, పోరాటాల ద్వారా వచ్చిన వాళ్ళం. తప్పకుండా నిత్యం పోరాటం చేస్తాం. ఇవి మాకేం కొత్త కాదు. నేను గతంలో కూడా 3 ఓట్లతో ఓడిపోయినా, ఇప్పుడు 2 ఓట్లతో ఓడిపోయినా. నా పార్టీ కూడా కొంచెం బీఫామ్ తొందరగా ఇవ్వకపోవడం జరగాలి, నాకు అన్యాయం జరిగింది. అయినా కూడా నాకున్న స్థాయిలో నేను నిరుపేద బిడ్డలైనా కూడా నేను నా గెలుపు కోసం కృషి చేసిన ప్రజల ఆశీస్సులు ఇచ్చిరు. సరే, ఏదో ఈ దొడ్డిదారిన దొంగ ఓట్లతో గెలిచి తప్ప ప్రజల ఆశిస్తూ వాళ్ళు గెలవలేని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇట్టి విషయం తప్పకుండా మేము అందరం కలిసి మాట్లాడి న్యాయస్థానంలో కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధాంతంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరి వాళ్ళు కూడా ఆలోచించాలి. అదేవిధంగా మీరు చూసిరు, ఇప్పుడు ఇదే గెలిచిన ప్రభాకర్ అనే వ్యక్తి ఓటింగ్ రోజే బహిరంగంగా డబ్బులు పంచుతూ దొరకడం జరిగింది. ఇవన్నీ వార్తల విషయాల రావడం కూడా మీరు అందరూ చూసిన విషయమే. ఇలా ప్రజలని డబ్బు ద్వారానో అధికారం ద్వారానో దొంగ ఓట్ల ద్వారానో ఇలా బెదిరించి మభ్యపెట్టి ఇలా పనులు పొందురు తప్ప మీరు ప్రజల ఆశీస్సుతోని పదవి పొందలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇట్టి విషయంపై మేము ఆలోచించి న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. తప్పకుండా వాళ్ళని వదిలిపెట్టాం. రేపు రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం. ఐలూరులో శివరాత్రి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ నీలకంఠుడి కృప నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు. అలాగే ఐలూరులో శివరాత్రి సందర్భంగా ప్రజలకు ఏట్వం చేశారు. तमेवं विद्वानमृत इह भवति नान्यपन्दायनाय विद्यते राजाधिराजाय प्रसह्य साहिनी नमो वयं वै श्रवणाय कुर्महे तमे कामान् कामकामाय विष्णो कामि
పరమేశ్వర్ గౌరవనీయులు పామారి శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు స్వామివారి దర్శనీయులతో దేవస్థానానికి ఇచ్చేసి ఉన్నారండి. శ్రీశైలం మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవిని బిగ్ బాస్ స్వయం తనుజ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు. వీవీఐపీ క్యూ లైన్ ద్వారా శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి వచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, పైగా మహాశివరాత్రి పర్వదినం కావడంతో పరమశివుడి ఆశీస్సుల కోసం వచ్చామని, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మల్లన్న ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నానని, అలాగే శ్రీశైలం మల్లన్నను శివరాత్రి రోజున దర్శించుకోవటం తన అదృష్టమని ఎంతో ఆనందంగా ఉందన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీ 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 మల్లికార్జున స్వామివారి దర్శనానికి ఈరోజు విచ్చేయటం జరిగింది. మరి ప్రజలందరూ కూడా లక్షలాది మంది భక్తులు 2 రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా విచ్చేస్తున్నారు. మరి స్వామివారిని అందరూ కూడా కళ్ళారా చూసి సంతోషంగా ఆ గొప్ప అనుభవాన్ని పొందుతున్నారు. మరి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరికీ చల్లగా ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు చూడాలని కోరుకుంటున్నాను. శ్రీశైలం దర్శనం మహాశివరాత్రి రోజు చాలా అదృష్టం. అసలు ఈ భాగ్యం భగవంతుడు కల్పించారు. ఆ పరమేశ్వరుడు కల్పించినందుకు మా జన్మ ధన్యమైంది. నేను, మాధురి, మరి తనుజ అందరం కూడా కలిసి వచ్చాం. దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. మరి చాలా సంతోషిస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపులకు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి వారిని బెదిరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా క్యాంపు లొకేషన్ తెలుసుకుని మఫ్టీలో పోలీసులను పంపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే, ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను, అంటే కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తీసుకుపోతారని చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు. ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు. అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతులు ఉన్నాయి. వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళ వెంబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా నేను మీ వెంబడే ఉంటానని వచ్చారు. వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా, అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు. ఇంత దౌర్జన్యం ఎందుకు సార్? పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది? ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు క్యాంపులలో ఉంటారు. వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా? వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా? లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో కాల్చి డబ్బులు ఎత్తుకపోయినారా వాళ్ళు ఏమన్నా? అక్కడికి 3 యూనిఫామ్లు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏంది ఈ క్యాంపులు ఎవరెవరున్నారు అని రావడం. ఎందుకండి ఇంత మీకు కసి, ఆరాటం? నాకు ఈ దుర్మార్గం, దౌర్జన్యం. ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకు చొప్పించిండ్రు. అవసరమా? కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినరు. ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా. ఈ మెదక్లో, దాని తర్వాత మేడ్చల్లో, ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినరు. అంటే ఏంది ఇది? ప్రజాస్వామ్యమా, లేకపోతే ఇంకా అరాచకమా, లేకపోతే రాజరికమా, లేకపోతే ఏముంది ఇక్కడ? ఇదేమన్నా బనానా రిపబ్లికా? తెలంగాణ పోరాటాలు చేసి 1300 మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వీరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా? ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు, ఇండిపెండెంట్లు ఉన్న వేరే పార్టీలను వెంటనే గుంజుకపోయి వస్తున్నారంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు. ఎట్లా వీలవుతుంది ఇది ఏమన్నా న్యాయమా? అదేవిధంగా చేర్యాలలో
హెడ్లైన్స్ మరొకసారి. శ్రీ భవానీ లింగేశ్వర ఆలయంలో శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు పంచిన డబ్బులు, చీరలు, హాట్ బాక్సులు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి హల్చల్. గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన మరో వార్డు కౌన్సిలర్. శ్రీశైలం మల్లన్న సేవలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి. శివనామస్మరణతో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం మార్మోగింది.